బయాప్సీ అంటే అది క్యాన్సర్లో మాత్రమే కాదు, చాలా వ్యాధుల్లో మనకి బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంటు. బయాప్సీ అనేది ఏంటంటే మనకి ఏమన్నా మార్పు కానీ, ట్యూమర్ కానీ, వేరే కండిషన్స్ ఏ అయినా ఉన్న ఆ కండిషన్లోంచి, ఆ ట్యూమర్లోంచి, ఆ అల్సర్లోంచి ఒక చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపిస్తే దాన్ని బయాప్సీ అంటారు. అంటే ఇది నీడిల్ బయాప్సీ కావచ్చు. ఎప్పుడైతే మనకి ఉదరకోశంలో కానీ, చెస్ట్లో కానీ లోపల ఉన్న భాగాలకైతే నీడిల్ని పాస్ చేసి లోపల ఉన్న బ్లేడ్తో కట్ చేసి చిన్న ముక్క తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. సర్ఫేస్ మీద మనకి చర్మం మీద కానీ, బ్రెస్ట్ పైన కానీ, చెస్ట్ వాల్ మీద కానీ, మన కాళ్ళ మీద కానీ ఏమన్నా అల్సర్స్ కానీ, ట్యూమర్స్ కానీ ఉంటే వాటిని ఓపెన్ బయాప్సీ అని కూడా చేస్తాం. చిన్నగా కట్ చేసో లేకపోతే ఆల్రెడీ పుండు పడి ఉంటే ఆ పుండుకి ఎడ్జ్ మీద ఉన్న చిన్న పీస్ని తీసి టెస్ట్కి పంపిస్తాం. ఇది క్యాన్సర్ అనే డయాగ్నోసిస్లో ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్నో స్కిన్ కండిషన్స్ అవి ఉంటాయి, వాటిని చూడగానే ఇదే అని గుర్తుపెట్టినప్పుడు మందులు వాడచ్చు. కానీ క్యాన్సర్కి అలా వాడటానికి అవకాశం ఉండదు. క్యాన్సర్ ఒక టైపే కాదు, అందులో గ్రేడ్ అని ఉంటుంది, తర్వాత పలు రకాలు ఉంటాయి. అందువల్ల బయాప్సీ చేయకుండా ఏ క్యాన్సర్ని మనం మామూలుగా డయాగ్నోస్ చేయలేము. ప్రైమరీ ట్రీట్మెంట్లో ఒక్కోసారి క్యాన్సర్ వాపసు వచ్చినప్పుడు ఎఫ్ఎన్ఏసి అనే ఒక టెస్ట్ చేయవచ్చు. అదేంటంటే సన్నటి నీడిల్ పాస్ చేసి కొన్ని కణాలు మాత్రం తీసి టెస్ట్ చేసి అంతకుముందే క్యాన్సర్ ఉంది కాబట్టి ఇది కూడా దానికి రిలేటెడ్ అని చెప్పి కోరిలేట్ చేసి మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే బయాప్సీ అనేది మనకి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి కోసం అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, సిటీ స్కాను, ఎంఆర్ఐ, వీటిని మించి పెట్ స్కాన్లో క్యాన్సర్ అని రాశారు కదా, బయాప్సీ అవసరం లేదని ఒక్కోసారి డాక్టర్లతో వాళ్ళు వాదానికి కూడా దిగే అవకాశం ఉంటుంది. మనకేంటంటే డయాగ్నోసిస్ రావడమే కాకుండా అందులో ఏ రకము, అది ఏ గ్రేడు, అంటే ఎంత ఫాస్ట్గా పెరిగే ట్యూమరు, ఇవి కాకుండా ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఒక టెస్టు, దానికి ఇంకా ఫర్దర్ మాలిక్యులర్ టెస్ట్ అని ఉంటాయి. అంటే ఈ ట్యూమర్ టైప్ ఏంటి, మనకి ఈ పెద్దపేగు క్యాన్సర్ వచ్చిందనుకోండి, అందులో ఒకళ్ళకి వచ్చిన పెద్దపేగు క్యాన్సరు ఇంకొకరికి వచ్చిన పెద్దపేగు క్యాన్సరు స్థూలంగా చూస్తే సేమ్ అనిపించవచ్చు, కానీ దాని కణజాలంలో డిఫరెన్స్ ఉండి దానికి ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ కంప్లీట్గా వేరే ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందని ఇంతకుముందు అనుకునేవాళ్ళం. ఇప్పుడు దానికి స్పెషల్ టెస్ట్ వచ్చినాయి. ఆ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఈ మ్యూటేషన్ ఉంటే, ఈ మార్పు ఉంటే ఈ మందు పనిచేస్తుంది అని తెలుస్తూ వచ్చింది. దీన్నే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. అంటే అందరికీ ఒక ట్రీట్మెంట్ కాదు, ఆ ట్యూమర్కి స్పెసిఫిక్ ట్రీట్మెంటు, ఆ మనిషిలో ఉన్న ఆ ట్యూమర్కి వేరే ట్రీట్మెంటు చేస్తే మనకి అనవసరమైన ట్రీట్మెంట్ కాకుండా, దాంతో వచ్చే రియాక్షన్స్ కాకుండా కరెక్ట్ ట్రీట్మెంటు సరిగ్గా ఆ ట్యూమర్కి, ఆ పేషెంట్లో ఉన్న ఆ ట్యూమర్కి తగ్గే అవకాశాలు ఉండే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో బయాప్సీ అనేది ఇంత ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఒక ప్రాసెస్ చేస్తూ ఒకసారి 10-15 రోజులు కూడా ఈ బయాప్సీ చేసినందువల్ల టైం పడుతుంది. ఓపిక తగ్గుతూ ఉంటుంది పేషెంట్కి, ఎందుకంటే ఎంతో కొంత నొప్పి ఉంటుంది, ఎంతో కొంత కష్టం ఉంటుంది. క్యాన్సర్ అని పెరిగిపోతుందేమో, ఈ 15 రోజులు హాస్పిటల్లో డిలే చేస్తున్నారని అనిపించవచ్చు. కానీ మనకి కరెక్ట్గా ఏ మందు పనిచేస్తుంది అనేది తెలవడం ఇంపార్టెంట్. తొందర ఉంది కదా అని చెప్పి మనం రాంగ్ ట్రీట్మెంటో లేకపోతే లెస్ అప్రాపరియేట్ ట్రీట్మెంటో స్టార్ట్ చేసినందువల్ల పేషెంట్కి ఖర్చు, కష్టం పెరగడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. సో బయాప్సీ అనేది డాక్టర్లు చెప్పినప్పుడు తప్పకుండా చేయించుకోవాలి. ఒక్కోసారి ఈ బయాప్సీ మనకి రిప్రజెంటేటివ్గా రాకపోవచ్చు, అప్పుడు రిపీట్ చేయాల్సిన అవసరం ఉన్నా కానీ మెడికల్ కమ్యూనిటీతో పేషెంట్లు, ఫ్యామిలీసు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేసి ఈ బయాప్సీ కరెక్ట్ ప్రూఫ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్లు తక్కువ ట్రీట్మెంట్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ ఈ రియాక్షన్స్తో క్యాన్సర్లు తగ్గే అవకాశం బాగా పెరుగుతాయి.